తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. దేశవ్యాప్తంగా మరోసారి భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇదిలా ఉండగా దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది 4వసారి. తొలుతగా ప్రభుత్వం పెట్రోల్పై ₹3 పెంచి ఆ తర్వాత ₹87 పెంచింది. ఇవాళ మరోసారి చమురు ధరలు పెంచింది. పెంచిన ధరల వివరాల ప్రకారం లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ఈ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన విషయం పాఠకులకు తెలిసిందే. సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఈ పెంచిన ధరల వల్ల. అయితే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా జరిగే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మార్గం గుండా రవాణా నిలిచిపోవడంతో చమురు సరఫరా ఆగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర $100 మార్కును దాటిపోవడంతో భారత్లో ఇంధన ధరలను పెంచక తప్పడం లేదని వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయ చమురు మార్కెట్ కంపెనీలు గత కొంతకాలంగా సామాన్యులపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచాయి. దీనివల్ల ఆ కంపెనీలు దాదాపు ₹1,000 కోట్ల భారం పడిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకే మళ్లీ ఈ ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.